ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. నమస్కారం డాక్టర్ వేదప్రియారెడ్డి గారు. నమస్తే వెంకట్. మేడం, చాలా మంది వరకు స్టూడెంట్స్ పిల్లల్లో చూసుకున్నట్లయితే ఎస్పెషలీ కొంతమంది ఏంటి అంటే ఒక 20, 22, 23, 25 ఈ ఏజ్ గ్రూప్ పీపుల్స్ ఏంటి అంటే వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. బాయ్స్ గర్ల్స్ ఇదంతా ఎలా అంటే లైక్ నేను పబ్కి వెళ్ళాను, ఎంజాయ్ చేశాను, ఈ రకంగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఇదంతా విన్న తర్వాత పక్కన ఎవరైనా టీనేజర్స్ ఉంటారు. ఇప్పుడు ఒక 10th క్లాస్ గర్ల్ అనుకోండి, ఒక ఇంటర్ గర్ల్ అనుకోండి, తను ఏంటంటే ఆల్రెడీ సీజ్ మెచ్యూర్డ్. సో తనకేంటి తన మైండ్లో ఒకటే ఉంటుంది, వీళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఏంటి ఇంత మాట్లాడుకుంటున్నారు, నిజంగా ఇలా ఉంటుందా, అంటే బాయ్స్తో బయటికి వెళ్తే ఈ రేంజ్ ఫన్ ఉంటుందా, ఈ రేంజ్ ఎంజాయ్మెంట్ ఉంటుందా, అంటే కొంతమంది ఈజీగా ఓపెన్గా చెప్పేస్తారు. నేను పబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కార్లో ఇలా రొమాన్స్ చేసాము, వాడు నన్ను ఇలా లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళాడు, ఇది ఇంత బాగుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. అదంతా నమ్మిన తర్వాత వీళ్ళు అక్కడ వరకే థింక్ చేస్తారు, ఏది ఆ రొమాన్స్ అనేది అండ్ లాంగ్ డ్రైవ్ బాగుంటుంది, మ్యూజిక్ అనేది బాగుంటుంది అని చెప్పేసి థింక్ చేస్తూ ఉంటారు. ఒకసారి ట్రయల్ చేద్దామని చెప్పేసి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారు. పేరెంట్స్కి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయే అమ్మాయిలు ఎంతమంది ఉంటారు. బాయ్స్ అంటే పక్కన పెట్టేసేయండి, గర్ల్స్ విషయంలో పర్టికులర్గా స్పెసిఫిక్గా తీసుకునేది. ఇలా బయటికి వెళ్ళిన తర్వాత చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. సో ఇలాంటి వాళ్ళని జాగ్రత్తగా ఉంచాలి అని అంటే ఏ విధంగా ఉంచవచ్చు? పిల్లలు పాడైపోవడానికి మెయిన్ రీజన్ ఏమంటారండి? ఇది 2 sides ఆఫ్ ద క్వశ్చన్ అడిగాను. ఒకటి, ఈ బిహేవియర్ రిజల్ట్ పేరెంట్స్ తప్పుతో వచ్చిందా, ఈ బిహేవియర్ రిజల్ట్ పిల్లలు సొంతంగా చేసుకున్నదా, లేదా ఫ్రెండ్స్ త్రూ వచ్చిందా అనేది కూడా. పేరెంట్స్తోని వచ్చిందా అంటే నాట్ ఎవ్రీ టైం పేరెంట్ ఈజ్ అట్ ఫాల్ట్. అంటే పేరెంట్స్, ఏ పేరెంట్ కూడా ఓకే నా బిడ్డ నాశనం అయిపోవాలి అని నోటి మాట కూడా అనరు, అనుకోరు కూడా. గుడ్ వన్. కానీ వాళ్ళ పెంపకంలో వాళ్ళు బిజీ అయిపోయి, లేదా 24 hours వాళ్ళకు జరిగిన కష్టాన్నే రిపీట్ చేసుకొని, లేదా వాళ్ళు ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటుంటే హ్యాపీగా ఉండేది కానీ ఈయనని పెళ్లి చేసుకొని నాశనం అయిపోయింది అంటూ నెగిటివ్ బిహేవియర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి యాజ్ ఎ రిజల్ట్ పేరెంటింగ్ ఖరాబ్ అయిపోయిన పేరెంటింగ్స్ ఉన్న దగ్గర ఈ స్టోరీలు ఉంటాయి. ఓకే, ఈ 3 points యాజ్ ఎ పేరెంట్ మీరు టిక్ చేసుకోండి. ఒకవేళ ఈ 3 pointsలో మీరు ఉంటే ఆలోచించకుండా నాకు కాల్ చేయండి. బిడ్డ ఇంకొక పాయింట్ కాదు, ఇంకొక మినిట్ కూడా, ఇంకొక సెకండ్ కూడా వెయిట్ చేయకండి. ఆ అమ్మాయిని ఇంకొక ప్రాబ్లంలో తోయక ముందే మనం యూ కాల్ మీ నౌ టుడే, రైట్ నౌ. కమింగ్ బ్యాక్ టు ద గుడ్ పేరెంట్స్. పాపం వీళ్ళు అన్నీ చేస్తారు వెంకట్, అన్నీ చేస్తారు, కానీ డిసిప్లిన్డ్ ఉంటారు. డిసిప్లిన్ పేరెంట్స్కి ఆక్సిజన్ లాంటిది, కానీ అది ఎంత ఉండాలి అన్నది ఇంపార్టెంట్. ఎంత ఉండాలి ఏంటి? డిసిప్లిన్ అంటే ఎంత వీలైతే అంత ఉండాలి. ఈ బిహేవియర్ ఉన్న వాళ్ళ దగ్గర పిల్లలు నాశనం అవ్వడానికి నిమిషం పట్టదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ గొంతు పట్టేసినట్టుగా మీరు బిహేవ్ చేస్తే బిడ్డల దగ్గర దే విల్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ వెరీ క్విక్లీ. నెంబర్ 4, పిల్లలు ఒక మాట మాట్లాడితే, అవును మా ఫ్రెండ్ షార్ట్స్ వేసుకుంది సాయంత్రం, 8th class, 9th class, 10th class పిల్లలు షార్ట్స్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, అసలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ఏం నేర్పించాను నేను నీకు? ఈ అమ్మాయి చేసింది ఏం లేదు, ఎవరో ఏదో చేశారు, దాని గురించి ఏదో చెప్తుంటాను, రైట్? షార్ట్స్ వేసుకుంది నాన్న, కానీ అమ్మాయి క్లాస్ ఫస్ట్ వచ్చిందేమో కావచ్చు, స్టోరీ నీకు తెలియదు. షార్ట్స్ అన్న వర్డ్ విని ఈమెను సాగు కొట్టేసి పండుకున్న పేరెంట్స్ 14 ఈజీగా. ఆ పిల్లకి లేని ఆలోచన వస్తుంది, ఇన్ని రోజులు వాళ్ళు షార్ట్స్ వేసుకున్నా నేను వేసుకోలేదు, వాళ్ళు బయట తిరిగినా నేను బయట తిరగలేదు అని షార్ట్స్ వేసుకునే పిల్ల షార్ట్స్ వేసుకున్నప్పుడు నేను షార్ట్స్ ఎందుకు వేసుకోవద్దని ఈ పిల్ల షార్ట్స్ వేసుకుంటుంది రేపు. ఆల్వేస్ రిమెంబర్, ఎప్పుడూ తాగేవాడు అలాగే ఉంటాడు, ఎప్పుడో ఒకసారి తాగేవాడు హాస్పిటల్లో పాలవుతాడు. మళ్ళీ ఒకసారి ఏ బిహేవియర్ అయితే డీవియంట్గా ఉంటుందో ఆ డీవియంట్ బిహేవియర్లో కూడా డిసిప్లిన్ ఉన్నవాడు ఒకటేలాగుంటాడు. నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు, బెటర్ I take 2 drinks every night, Nana. And this has been only 2 drinks from 20 years. అదేంటి ఆయన 20 years నుంచి తాగుతున్నాడు, ఆయనకేం గాలి,
నాకు కూడా ఏం కాదు అని వీళ్ళు పోయి 20 డ్రింక్స్ తాగొస్తారు. ఒకటే రోజు. చిన్న పిల్లలు ఒక బిహేవియర్ని చూసి అదే బిహేవియర్లో ఈ ఫీల్ ఒకవేళ వాళ్ళకు వస్తే, ఈ ఫీల్ తర్వాత ఇంకా చాలా స్టోరీ ఉంది, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. అండ్ మన పెంపకంలో కూడా మనం చాలా స్టోరీస్ విన్నాం చిన్నప్పటి నుంచి. దేర్ వాజ్ అ కింగ్, దేర్ వాజ్ అ క్వీన్, దేర్ వాజ్ అ ప్రిన్సెస్, దేర్ వాజ్ అ ప్రిన్స్, అండ్ లాస్ట్కి దే లివ్డ్ హ్యాపీ ఎవర్ ఆఫ్టర్, దే గాట్ మ్యారీడ్. ఇంతవరకే స్టోరీ చెప్తారు. అసలు పెళ్లి తర్వాతే కదా స్టోరీ స్టార్ట్ అయ్యేది. అంతే కదా. పెళ్లి తర్వాత ఓపిక కావాలి, పెళ్లి తర్వాత ఈ ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి, ఏం చేయాలన్న ఆలోచన కావాలి. పక్క వాళ్ళు కోపం వచ్చినా కూడా, పక్క వాళ్ళకి ఇరిటేషన్ వచ్చినా కూడా మనం స్వీట్గా ఉండాలి, వాళ్ళకు ఓపిక తగ్గేదాకా, కోపం తగ్గేదాకా, ఓపిక పెరిగేదాకా. ఇదంతా స్టోరీ మనం పిల్లలకి చెప్పం. మన బుక్స్లో లేదు, మన స్టడీ సిస్టంలో లేదు, మన వాల్యూ సిస్టంలో లేదు. మళ్ళీ మాట్లాడితే పేరెంట్స్ ఇట్లాంటివన్నీ మాట్లాడరు. ఎస్. అలా మాట్లాడితే పేరెంట్స్ తప్పు అన్నది పేరెంట్స్ అపోహ ఇంకొకటి. సో అలాంటి పేరెంట్స్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా పిల్లలు ఖరాబ్ అయిపోతారు. ఓకే, నౌ ఈ పేరెంట్స్ పాయింట్ పక్కన పెట్టేద్దాం. లెట్ us టాక్ అబౌట్ స్వ, అంటే నాకు నేనుగా నాశనానికి నాంది పలికే వాళ్ళు పిల్లలు చాలామంది ఉన్నారు. వీళ్ళ బిహేవియర్ ఎందుకు డీవియేట్ అవుతుంది అన్నది పాయింట్. ఓకే, వీళ్ళకి చిరంజీవి గారిలా ఉండాలి, బాలయ్యలా ఉండాలి. అంటే చిరంజీవి గారు ఇవాళకి కూడా టైంకి లేవడం, టైంకి తినడం, టైంకి వర్కౌట్ చేయడం, ప్రతి ఒక్కరితోని మాట్లాడడం, హీ స్టిల్ డూయింగ్ హిస్ హోంవర్క్. ఎస్. బాలయ్య గారి ప్రోగ్రామ్ స్టూడెంట్, రైట్? హీ స్టిల్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ హిస్ డేట్స్, హిస్ టైమింగ్స్, హిస్ వర్డింగ్స్, హిస్ బిహేవియర్. సో వీళ్ళు ఆ మొత్తం స్టోరీ చూడకుండా అందులో ఒక్క పార్ట్ మాత్రమే తీసుకొని నాకేం తక్కువ అని ఫీల్ అయిపోయి సొంతంగా జాడిచ్చి తన్నించుకుంటారు. ఈ బిహేవియర్కి ఎగ్జాంపులే మీరు చెప్పింది ఫస్ట్లో, రైట్? నేను ఏం చెప్తానంటే యంగ్స్టర్స్కి, ఇఫ్ యూ వాంట్ టు డీవియేట్ యువర్ లైఫ్, డ్రింక్తోని కానీ, ఆల్కహాల్తోని కానీ, సిగరెట్తోని కానీ, కొత్త స్నేహంతోని కానీ, అంటే బయటికి వెళ్ళాలి, తిరగాలి, అదే ఇదే బాబోయ్. అంటే అవతల వాళ్ళు మెల్ట్ చేసేటప్పుడు చెప్పేటప్పుడు కూడా చాలా స్మూత్గా చెప్తారండి. నేను ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ ఇస్తాను వెంకట్. వెన్ ఐ వాజ్ ఇన్ ఇండియా, యుఎస్కి వెళ్ళక ముందు, ఓకే, నేను మా కజిన్స్, మా ఫ్రెండ్స్, కజిన్స్తో స్పెసిఫికలీ వెళ్తే అందరం ఒకటే తీసుకుంటాం. ఎవరికి ఏమేమి ఇష్టమో అందరికీ తెలుసు, అవి తీసుకొచ్చుకుంటారు. మూవీ పోయినప్పుడు డ్రింక్స్ అండ్ ఆల్, రైట్, కూల్ డ్రింక్. ఓకే. ఫ్రెండ్స్తో పోయినప్పుడు నాకు మాజా ఇష్టం వెంకట్. ఓకే, మా ఫ్రెండ్స్ అందరూ కోక్, పెప్సీ తాగేవాళ్ళు, రైట్? నేను మాజా అంటే మా ఫ్రెండ్, నువ్వు మూసుకుంటావా, చిన్నపిల్లలా ఉంటుంది, మరి ఏం చెప్పమంటవి అంటే, కోక్ చెప్పు, పెప్సీ చెప్పు, అందరు వాళ్ళే తాగుతున్నారు. నేను వేదప్రియ రెడ్డి అండర్లైన్, నాకు మాజా ఇష్టమై కూడా నేను కోక్ తాగిన రోజులు ఉన్నాయి. పియర్ ప్రెషర్ అంటారు దీన్ని. ఇంటికి వచ్చి 3 రోజులు కులిగిన, అమ్మనాక మాజా పోయింది, అమ్మనాక మాజా, మమ్మీ అన్నది 3 బాటిల్ కొనిస్తానే, ఇక వినే ఓపిక లేదు అంటే నేనన్నా, అమ్మ పాయింట్ మాజా పోయిందని కాదు, వాళ్ళు చెప్పినంత మాత్రం నేను మాజా పెట్టుకొని అదెందుకు తాగినా అన్నది పాయింట్. ఎస్. అది ఆ 3 రోజుల్లో నేర్చుకున్నది ఇప్పటికీ మర్చిపోలేను. ఎప్పుడు ఏది కావాలో అదే కావాలి. ఎవరి కోసమో ఏదో అనుకుంటారని చెప్పి అనవసరమైనవి తీసుకోకూడదు. ఆ తర్వాత లైఫ్ ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. అండ్ ఒకవేళ మీరు అలా ఏదన్నా ఒకటి ఇంకొకరి కోసం చేసి ఉందంటే, ప్లీజ్ ఆ ఇన్సిడెంట్ని ఒక చిన్న పోస్ట్ పేపర్ మీద రాసుకొని మిర్రర్ మీద పెట్టుకోండి. మీరు ఈ తప్పు ఒకసారి చేశారు అని, అది మీకు రిమైండర్గా హెల్ప్ చేస్తుంది. ఇంకొకసారి చేసే తప్పు మాజా కాకపోతుండొచ్చు వెంకట్, ఏదన్నా డ్రగ్స్ కావచ్చు, ఆ డ్రగ్స్ నాకు పడకపోతుండొచ్చు, ఇంకేమన్నా కావచ్చు. లాంగ్ డ్రైవ్ అంటారు, ఆ లాంగ్ డ్రైవ్కి పోయి లాంగ్గా వెళ్ళిపోయిన డ్రైవర్లు చాలా ఉన్నాయి ఇంటికి రానివి. ఎస్. యూ నెవర్ నో, రైట్?
సో మీరు ఒకవేళ చేస్తే ఏదన్నా చిన్న మిస్టేక్, ప్లీజ్ ఆ మిస్టేక్ని కనిపించేలాగా రాసుకోండి మీకు మీరే, ఇంకెవరు చెప్పే అవసరం లేదు మీకు. ఆ మిస్టేక్ నేను ఒకసారి చేశాను, ఇంకొకసారి చెయ్యను అని మీకు మీరు ప్రామిస్ చేసుకోనియండి. అది లాంగ్ డ్రైవ్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. చిన్నపిల్లలు మీరు ఎనీవే అదే దారిలో వెళ్తున్నారు, పెద్దగా అవుతారు, బాయ్స్ వస్తారు, గర్ల్స్ వస్తారు, లవర్స్ అవుతారు, రొమాన్స్ ఎనీవే ఉంటుంది లైఫ్లో, పెళ్ళి, గొడవలు, పిల్లలు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్ ఫర్ యూ. ఆత్రం ఎందుకు? ఇప్పుడు ఈ యంగ్ బేబీ లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ని ఎంజాయ్ చేయండి. మీరు పెద్దవాళ్ళని ఎవరి దగ్గరన్నా పోయి అడగండి, పెద్దవాళ్ళు ఏం చెప్తారు? వి లవ్ లైఫ్ వెన్ వి వర్ కిడ్స్. వెంకట్, నువ్వు ఎన్నిసార్లు చూసావు, ఎన్నిసార్లు విన్నావు? పెద్ద మనుషుల దగ్గరికి పోయింటే అప్పటి రోజులే వేరురా, బా అప్పుడు ఎంజాయ్మెంటే వేరురా. మస్తు ఉంటాయండి ఇవి విన్నప్పుడల్లా. అంటే నాకు 3 మామయ్యలండి. 3 మామయ్యలు, మా మమ్మీ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఒకప్పుడు స్టోరీస్ అన్నీ చెప్తుంటే గంటలు కూర్చొని వింటుండే. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఆ టైం వస్తుంది. ఇప్పుడు కరెంట్లీ మీరు ఉన్న లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది రేపు మళ్ళీ కావాలన్నా రాదు. నా 20 ఏండ్ల బిడ్డ, నాకు ఒకవేళ 20 ఏండ్ల బిడ్డ ఉండింటే 2 ఏండ్లప్పుడు నేను నీకు స్నానం చేయించిన కదా, అప్పుడు నేను బిజీగా ఉంటే ఇప్పుడు స్నానం చేపిస్తా అంటే నీకేమైనా పిచ్చా కదా? ఖచ్చితంగా. సో ఇవాళ 2 years ఉన్న బేబీతోని 2 yearsలోని ఏమేం చేయాలో అది చేయండి, ఎంజాయ్ దట్ మూమెంట్. 3 years తర్వాత 3 years దిక్కుమేయండి, 4 years 4 years చేయండి. అట్లా చేస్తే ఎవ్రీ మూమెంట్ యు ఆర్ ఎంజాయింగ్ లైఫ్. ఎస్, ఆ పర్సనాలిటీ ప్రాక్టీస్ చేయండి, రైట్? మీరు 2 years ఉంటే 10 years లాగా మీకు మీరు పోర్ట్రే చేసుకునే అవసరం లేదు. కోక్ ఇష్టం లేకున్నా కోక్ తాగకండి, మాజా ఇష్టం అయితే మాజానే తాగండి. అండ్ ఆన్ ద రికార్డ్, నేను ఇవాళకి కూడా బయటకు పోతే తప్పదు అనుకుంటా, యూజువల్లీ డ్రింక్ వాటర్, బట్ తప్పదు అనుకుంటే నేను మాజా ఇవాళకి కూడా ఆర్డర్ చేస్తాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సూపర్, గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వేదప్రియారెడ్డి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.